ఓకే, ఇక్కడ కన్సోనెంట్స్ ఎన్ని కన్సోనెంట్స్? 20. మరి కన్సోనెంట్ సౌండ్స్ ఎన్ని? 24. మరి 25ని మనం ఎలా క్లాసిఫై చేస్తాం అనేది చూద్దాం. ఇక్కడ ఫస్ట్ వన్ ఏంటంటే క్లోజర్స్ అన్నమాట. ఇవేంటి క్లోజర్స్? క్లోజర్స్ అంటే మనకి ఈ బి టి డి కే జి వీటన్నిటిని మనం ఏమంటాం క్లోజర్స్ అని అంటాం. ఇవి క్లోజర్స్. ఇక్కడ రెండవది ఏంటి అంటే ఎఫ్రికేట్స్. ఎఫ్రికేట్స్లో మనకి రెండే ఉంటాయి. ఆ రెండు ఏంటంటే చా అండ్ జా. ఇది చా అండ్ జా. థర్డ్ వన్ వచ్చి క్రికెట్స్. క్రికెట్స్ వచ్చి స్మాల్స్లోనే రాస్తాము. పా వా. నెక్స్ట్ వచ్చి తా దా తర్వాత సా జా. నెక్స్ట్ వచ్చి తా. ఇది కూడా జానే. జా హా. ఏంటివి ఫ్రికేటివ్స్. నెక్స్ట్ ఫోర్త్లో వచ్చేసరికి నాసల్స్. నాసల్స్ అంటే నోస్ అంటే ముక్కు కదా, ముక్కుతో పలికేటటువంటి వాటిని, అంటే మనం పలికేటప్పుడు ఎయిర్ అనేది ఎక్కువగా ముక్కు ద్వారా వస్తుంది, నెక్ సైడ్ నుంచి వచ్చేస్తుంది కనుక వీటి నాసల్ అంటారు. వీటిలో ఎం ఎం తర్వాత ఇంగమ్మటి ఇలా కిందికి ఎలా రాసి ఇది కొంచెం కిందికి రాస్తుంది. దీన్ని ఇలా రాస్తుంది. నెక్స్ట్ వచ్చి లాటరల్స్. లాటరల్స్లో మనకి ఎల్ ఉంటుంది. ఇదేంటంటే అలోవెరల్ టీత్ రిజ్ని టచ్ అవుతూ ఉంటుంది, అంటే నాలుక పై భాగాలు టచ్ చేస్తూ ఉంటుంది కనుక నేను లాటరల్ ఎల్ ఒకటి. నెక్స్ట్ సిక్స్త్ వన్ వచ్చి మనకి సెమీ ఓవెల్స్. సెమీ ఓవెల్స్ అంటే ఇవి ఓవెల్స్ లాగా సౌండ్ ఇస్తాయి కాబట్టి వీటిని ఏమంటున్నామంటే సెమీ ఓవెల్స్ అన్నమాట. వీటిలో జా అండ్ డబుల్ రెండు. ఇంకా లాస్ట్ వన్ ఏంటంటే ఫ్రిక్షన్లెస్ కంటిన్యూయెంట్ అని అంటూ ఉంటాం. ఇది ఒకటే ఉంటుంది, ఫ్రిక్షన్లెస్ కంటిన్యూయెంట్ ఆర్ అని. ఇదేంటంటే ఆర్. ఫస్ట్ క్లోజర్స్ ఎలా పలుకుతాయంటే ఇవి మనకి పలికేటప్పుడు చూడండి, ఒకసారి పా అని పలికితే రెండు లిప్స్ కూడా ఒకసారి క్లోజ్ అయిపోయి ఒకసారి మళ్ళీ తెరుచుకోవడం వల్ల సౌండ్ అనేది వస్తుంది. ముందు ఇక్కడ అబ్స్ట్రక్షన్ ఆఫ్ ఎయిర్, తర్వాత అవి ప్రొడ్యూస్ అవ్వడం అనేది తెలుస్తూ ఉంటుంది. పా హా బా తెలుస్తుంది కదా, అలా పలుకుతూ ఉంటాం. ఇక్కడ ఫ్రికేటివ్స్ అయితే ఒకసారి ఎయిర్ అనేది అబ్స్ట్రక్ట్ అవుతుంది, తర్వాత ఫ్రిక్షన్ తోటి రిలీజ్ అవుతుంది. వీటిని
ఎయిర్ రిలీజెస్ విత్ ఫ్రిక్షన్. ముందు అబ్స్ట్రక్ట్ అవుతుంది, తర్వాత చా చా అంటే చూడండి ఒకసారి ఇలా ఒకసారి పళ్ళని దగ్గరికి పెట్టి తర్వాత ఫోర్స్ చా చా పలుకుతున్నాం అంటే రెండు ఒకసారి గాలి ఒకసారి అబ్స్ట్రక్ట్ అయ్యి తర్వాత రిలీజ్ అవుతుంది. అప్పుడు వాటిని ఏమంటున్నాం అంటే ఇక్కడ ఫ్రికేట్స్ అని అంటాం. చా జా రెండు ఇక్కడ ఫ్రికేటివ్స్ అంటే ఫ్రిక్షన్ తోటి రిలీజ్ అయ్యేటటువంటి వాటిని ఫ్రికేటివ్స్. అందులో ఏముందంటే ఫా వా తా ద సా జా షా ఇది జా అది హా. నెక్స్ట్ నాసిల్స్ ఇట్ రిలీజెస్ ఫ్రమ్ నోస్ ఆర్ సైడ్స్ ఆఫ్ ద టంగ్. సైడ్స్ ఆఫ్ ద టంగ్ నుంచి రిలీజ్ అయితే కనుక అది ఏమవుతుందంటే ఎం అండ్ ఎన్ ఇంగ్. తర్వాత లేటరల్స్ టంగ్ టచెస్ విత్ ద అలోవీరల్ రీజ్ అంటే టీత్ వెనకాల ఉండేటటువంటి పైన ఉండేటటువంటి ఎల్ అనండి. నాలుగు ఎక్కడ తగ్గుతుంది పైన ఉండేటటువంటి పళ్ళ వెనకాల ఉండేటువంటి రీజన్ తగ్గుతుంది. ఇది లాటర్. నెక్స్ట్ సెమీ ఓవెల్స్ జే అండ్ డమ్ అంటే ఇది ఓవెల్స్ ఎలా అయితే ఫ్రీగా ఎయిర్ ఫ్లో చేస్తున్నాయో అలాగే పలుకుతున్నాయి కాబట్టి వీటిని సెమీ ఓవెల్స్ అంటారు. జే అండ్ డమ్. నెక్స్ట్ వచ్చి ఫ్రిక్షన్లెస్ కంటిన్యూస్ వచ్చి ఆర్ అంటే ఎటువంటి ఫ్రిక్షన్ లేకుండా పలకగలిగేది ఆర్. మొత్తం ఈ క్లాసిఫికేషన్ అంతా ఎన్ని ఉన్నాయి? ఫ్లోజూస్, ఫ్రికేట్స్, ఫ్రికేటివ్స్, నాసల్స్, లాటరల్స్, సెమీ ఓవెల్స్, ఫ్రిక్షన్లెస్ కంటిన్యూస్ అంతే. ఈ క్లాసిఫికేషన్ నేర్చుకున్న తర్వాత ఎగ్జాంపుల్స్ నేర్చుకుంటాం.